ఎస్ఐ గారి దురదృష్టశాతం మమ్మల్ని ఏమంటున్నారంటే మేము రాత్రి నిన్న చనిపోయిన 3 గంటలకే చనిపోతే రాత్రి స్థానికంగా ఉన్న మా లీడర్స్ స్థానికంగా ఉన్న పెద్దలు వచ్చి మాట్లాడితే దాన్ని సక్రమంగా అవ్వక మా జిల్లా టీం అంతా కూడా పెద్ద ఆయన కృష్ణమాధవ్ గారి దృష్టికి వెళ్తే జిల్లా టీం అంతా మీరు వెళ్ళండి న్యాయం చేయండి అని మా పిలుపు ఇవ్వడంతో మేము ఎక్కడెక్కడ ఉన్న జిల్లాలో ఉన్న ముఖ్య నాయకత్వం అందరూ వచ్చి ఆవేదనతో మేము మాట్లాడుతుంటే ఇంచోపు సార్ అసలు దోషులు అన్న వాళ్ళని పిలిపించలేదు, మాట్లాడలేదు. ఏమనంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. వచ్చి ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఎక్కడికాడ ఎల్లకాడ ఉన్నారు. చనిపోయిన వ్యక్తులు కూడు కుమ్మ లేకుండా ఎక్కడ ఉన్నారు. మేము ఆవేదన తెలుసుకో రోడ్డు ఏంటంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటున్నారు. ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం సార్? మేము రోడ్డు ఎక్కో ధర్నాలు చేయో మా మనిషిని బ్రతికివ్వమనండి, మా మనిషిని ఎలాగున్న వాళ్ళు అలాగ చెప్పమనండి. లేదనుకోండి మాకు అరెస్టులు కొత్త కాదు. కృష్ణమాధవ్ గారి ఉద్యమంలో క్రమశిక్షణతో ఉద్యమాలు చేసిన చరిత్ర మాది. కనుక మేము పోలీసు వారిని ఇబ్బంది పెట్టాలని కాదు, జనాలను ఇబ్బంది పెట్టాలని కాదు, కేవలం మా మనిషి చనిపోయాడు కనుక మా ఆవేదన తెలియపరుచుకుని మనిషిని ఎలా తీసుకురాలేం కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగితే ఏదన్నా కొద్ది గొప్ప కుటుంబ శాంతి ఉందనే దాని మీద మా కృష్ణమాధవ్ గారి ఆర్డర్ పరంగా మేమందరం కూడా ఎంఆర్పిఎస్ తరపు నుంచి ఎంఎస్పీ తరపు నుంచి కూడా మేము జిల్లా టీమే కాకుండా బంధుమిత్రులతో అందరూ కూడా రావడం జరిగింది సార్. ఈ విషయంలో మాకు అరెస్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. న్యాయం కోసం మేము అవసరమైతే మేము రోడ్డు మీద కూర్చుంటాం. మాకు న్యాయం జరిగే వరకు అవసరమైతే కలెక్టర్ గారే ఇక్కడ రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారిని ఇక్కడ రమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారిని ఇక్కడ రమ్మని డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారిని ఇక్కడ రమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా ఆవేదన మా మనిషి చనిపోయాడు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి దయచేసి కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు కూడా సహకారం చేయలేదు పోలీసు వారు. మేము చేస్తున్నాం కదా, చెందుతున్నాం కదా అంటున్నారు. ఎవరండి ఇంతమంది ఉన్నాం మేము? వాళ్ళు మనిషిని ఫ్లెక్సీ కట్టించి చంపేసిన వాళ్ళని ఏమో బయట వదిలేరు. చనిపోయిన బాధితుల తరపు నుంచి చనిపోయిన వ్యక్తి తరపు నుంచి ఉన్న వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తామని బంధువుల్ని మమ్మల్ని భయపెడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? కనుక మేము ఎంఆర్పిఎస్ నుంచి ఎంఎస్పీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు అరెస్టులు కాదు, ఇమీడియట్గా 5 నిమిషాల్లో మాకు ఏదో సమాధానం చెప్పకపోతే మేము రోడ్డు దిగ్బంధం చేస్తాం. అవసరమైతే అతని గురించి ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం.